భగవంతుడు మనలో ముఖ్యంగా ప్రవర్తనాపరమైనటువంటి అంశాలను చూస్తాడు. ఎంత సంపద కలిగి ఉన్నామనేది ముఖ్యం కాదు, అది ఏ విధంగా ఆర్తులకి అందిస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది ముఖ్యం కాదు, అందులో మనము ఎంత ఆచరిస్తున్నాము అనేది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నావనేది ప్రాధాన్యత కాదు, ఎంత ఆదర్శంగా నిర్వహిస్తున్నావు, ఎంతమందికి అది అందుతున్నది అనే అంశం ప్రాధాన్యత కలిగింది. ఎంతమంది మన చుట్టూ ఉండి గమనిస్తున్నారు అనే దానికోసం కాకుండా మన కోసమై మనము ఒక గొప్ప కార్యాన్ని చెయ్యటం వల్ల 10 మందికి ఆదర్శంగా బతకాలి అనేది స్వార్థం లేకుండా చేసిన వారి పట్ల భగవంతుడు ప్రీతి కలిగి ఉంటాడు. మన జ్ఞాపకం సంతోషమయ్యే విధంగా, మనకు ప్రశాంతత ఇచ్చే విధంగా భగవంతుడి స్మరణతో పాటు ప్రేరణ మనలో ఓర్పు సహనాన్ని తీసుకువచ్చే విధంగా ప్రవర్తన కలిగి ఉండాలి. జై శ్రీదత్త, జై గురుదత్త.